వాళ్ళు నిప్పును పట్టుకున్నారు, ఆ నిప్పును పట్టుకోవడానికి సహకరించాక మరి మనం, కాబట్టి ఎంతో కొంత మనకు కూడా వస్తుంది, పుణ్యము వస్తుంది, పాపము వస్తుంది. 5,000 రూపాయలు వాళ్ళు వినియోగించినటువంటి పుణ్యం ఉంది కదా, ఆ పుణ్యము వస్తుంది. ఈ మిగతా 5,000 రూపాయలు జల్సాలు చేశారు, తాగి తందనాలు ఆడారు, దాంట్లో కూడా వస్తుంది మనకు భాగం, ఎక్కడికి పోదు. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, చక్కగా 10 మంది లేని వాళ్ళకి అన్నం పెడుతున్నారా, ఎటువంటివి చేస్తున్నారు పూజలు అని చెప్పి దాన్ని చూసుకొని చెయ్యాలమ్మా. అది మనం ఖచ్చితంగా ఎవరైతే ఈ చందాలు ఇస్తున్నారో వాళ్ళు, ఎక్కడ పెడుతున్నావు నువ్వు, బలానా చోట పెడుతున్నావా, అవునా అని వీళ్ళు నిజంగా పెడుతున్నారా లేదా, ఆ పేరు చెప్పొస్తున్నారా, అది మొట్టమొదట చూసుకోవాలి. ఆ తర్వాత అక్కడ పెట్టి మీరు ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు, ఇక్కడ ఎన్ని రోజులు చేస్తున్నారు, 5 రోజులు చేస్తున్నారా, సరే ఏం పూజలు చేస్తున్నారు, 2 పూటలు పూజలు చేస్తున్నారా, ప్రాతః పూజను సాయంకాలం పూజ 2 చేస్తున్నారా అడగాలి. ఏం ప్రసాదాలు చేస్తున్నారు, ఎంతమందికి పెడుతున్నారు, ఎంతమందికి కళాకారులను పోషిస్తున్నారు, హరికథలు పెడుతున్నారా, బుర్రకథలు పెడుతున్నారా, లేకపోతే డీజేలు పెడుతున్నారా, అది మనం అడగాలి.